హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. నీకెందుకే టైపు, ఇప్పుడు పని పాట లేక అంది పద్మావతి అడగగానే. ఏదో ఆడపిల్లలకి డిగ్రీలు ఉండాలని చదివించాం కానీ నీవేం ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళల్లాలా? ఆ టైప్ ఎందుకు దండగా, రేపో మాపో పెళ్లి చేసుకుని పెడతావు. ఇటూ కాకుండా 4 రోజులు నేర్చుకుని ఏం లాభం అంది. ఆ లాభం ఎందుకు లేదు, 6 నెలలు నేర్చుకుంటే లోయర్ పరీక్ష పాస్ అయితే ఏదన్నా ఉద్యోగం చెయ్యొచ్చు. నాకు ఇంట్లో బోర్ కొట్టి చస్తున్నాను, టైప్ నేర్చుకుంటానంటున్నట్లు నాకు తోస్తుంది. ఏదో ఆడపిల్లలకి డిగ్రీలుండాలని చదివించాం కానీ నీవేం ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళేలాలా? ఆ టైప్ ఎందుకు దండగా, రేపో మాపో పెళ్లి చేసుకుని వెడతావు. ఎటూ కాకుండా 4 రోజులు నేర్చుకుని ఏం లాభం అంది. ఆ లాభం ఎందుకు లేదు, 6 నెలలు నేర్చుకుంటే లోయర్ పరీక్ష పాస్ అయితే ఏదన్నా ఉద్యోగం చెయ్యొచ్చు. నాకు ఇంట్లో బోర్ కొట్టి చస్తున్నాను, టైపు నేర్చుకున్నట్లుంటుంది, నాకు తోస్తుంది. ఒసేయ్, నీవు నా ప్రాణాలు తినకు, వెళ్ళి మీ నాన్నను అడుగు. మీ నాన్న మాట్లాడితే ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళి ఆ టైపు నేర్చుకోకపోతే కొంప మునగదు అంటారు. కాలేజీ కంటే తప్పక చదువు లేకపోతే లాభం లేదని పంపారు కానీ టైపు గీపు అంటే ఒప్పుకోరు. నేను అడగను, నీవే అడుగు అంది పద్మావతి విసుగ్గా. అబ్బబ్బా, ఆడపిల్ల ఆడపిల్ల ఏంటమ్మా, ఎన్నాళ్ళైనా ఈ ఆడపిల్ల అన్న మాట మీరు వదలరేం? ఏం ఆడపిల్లనైతే ఏం తక్కువ వచ్చింది? మన ఇంటి నుంచి మహా అయితే 1/2 కిలోమీటర్ దూరం నడి బజారు, సాయంత్రం 1 గంటన్నరకి వెళ్ళి రావడానికి ఆడపిల్ల ఏమిటి? టైపు నేర్చుకుంటే దేనికన్నా పనికొస్తుంది. నేను వెడతాను మొండిగా అంది రూప. ఉద్యోగం చెయ్యాలనుకున్న వాళ్ళకి టైప్ పనికొస్తుంది, నీకెందుకు? రేపో మాపో పెళ్లి చేద్దాం అనుకునే దానికి ఆ డబ్బు దండగ ఎందుకు? చేస్తారు పెళ్ళి, అంతా మీ ఇష్టమే. నేను ఎంఏ చదవాలి, ముందు రిజల్ట్స్ రావాలి, యూనివర్సిటీలో చేరాలి, ఈలోగా టైప్ నేర్చుకుంటాను, అంతే. నాన్నకు నీవు చెప్పుకో, రేపటి నుంచి నేను వెడుతున్నాను అంటూ నిష్కర్షగా చెప్పేసింది రూప. కూతురు మొండితనం తెలిసింది కనుక ఏం చేసినా పంతం నెగ్గించుకుంటుందని అర్థమయ్యి విశ్వనాథం గారికి నచ్చచెప్పి బ్రతిమలాడి తిట్లు తిని ఒప్పించింది. పోనీలెండి, కాలక్షేపం లేదని కొట్టుకుంటోంది. ఆడపిల్లలకి ఇటు చదువు లేక అటు పెళ్ళి లేక ఇంట్లో కూర్చోవడం అంటే విసుగురాదు? పోనీ బద్ధకంగా ఈ చెత్త ఆ చెత్త చదివే కంటే పనికొచ్చే పని మంచిదేగా. 10 రూపాయలే అట నెలకి, సాయంత్రం 1 గంటేగా. ఆ పెళ్లి కుదిరితే అప్పుడే మాన్పించవచ్చు. ఇంక వద్దంటే రోజూ తోచడం లేదంటూ సినిమాలు షికార్లు అంటూ ప్రాణాలు తీస్తుంది అంటూ బ్రతిమలాడి ఒప్పించింది. దాన్ని నీవే పాడు చేస్తున్నావు, దాని ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నావు. నీ ఇష్టం, నీ కూతురిష్టం, నాతో ఎందుకు చెప్పడం అని విసుక్కుని ఊరుకున్నారాయన. రూప సంబరంగా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం ఆరంభించింది. మొదటి రోజు అక్కడ అంతమంది అపరిచితుల మధ్య సురేష్ని చూడగానే చాలా సంతోషం కలిగింది. పెద్ద హాలు, టైప్ మిషన్స్ ఉన్నాయి. 10-12 మంది ఆడపిల్లలు, మిగతా అంతా మగవాళ్ళు. వాళ్లలో టీనేజీ వాళ్ళున్నారు, కొందరు 30-40 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైంగా సాయంత్రం వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టైప్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చాలామంది నేర్చుకుంటున్నారు. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే అన్నిటికీ మంచిదని సెలవుల్లో వచ్చి నేర్చుకునే కాలేజీ పిల్లలు ఉన్నారు. రోజుకి 6 షిఫ్టులతో ఎప్పుడూ ఆ ఇన్స్టిట్యూట్ బిజీగానే ఉంటుంది. సురేష్ ఇల్లు అక్కడికి దగ్గరవ్వడం, ఖాళీగా ఉన్నానని అతను నేర్చుకోవడానికి 15 రోజుల నుంచి రావడం ఆరంభించాడు. సురేష్ బీకాం, రూప బిఏ. రూపకి సీనియర్ అయిన ఇద్దరూ ఒకే కాలేజ్ అవడంతో చాలాసార్లే చూసింది రూప. అంతేకాక సురేష్ కాలేజీ డ్రామాలలో చాలాసార్లు యాక్ట్ చేశాడు. ఏకపాత్రాభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్లు అన్నిట్లో ఫస్ట్ ప్రైజులు కొట్టేసి అమ్మాయిల దృష్టిలో హీరో అయ్యాడేమో. రూపకి అతను బాగా గుర్తే. సురేష్ అమ్మాయిలు కలలు కనే హీరోలా ఉంటాడు. 5 అడుగుల 11 అంగుళాలు, మంచి రంగు, పొడవుకు తగ్గ లావు, షోక్గా పెంచిన మీసాలు, సైడ్ బరన్స్, మంచి మడత నలగని డ్రస్సులు, టిప్ టాప్గా చాలా కలివిడిగా జోక్స్ కట్ చేస్తూ అందరినీ చుట్టూ తిప్పుకునే చాకచక్యాలున్నవాడు. నాటకాలలో అతని వేషాలు చూసిన చాలామంది అమ్మాయిలకి
హీరో వర్షిప్ అతనంటే ఆ కాలేజీలో. రూప క్లాస్మేట్స్ కూడా అతడంటే పడి చచ్చేవారు కొంతమంది. అప్పుడు అతని గురించి రూప అంత పట్టించుకోలేదు. ఏదో ఒకటి రెండుసార్లు మామూలు మాటలు తప్ప అంత పరిచయం లేదు అతనితో. కానీ ఆ రోజు అంతమంది అపరిచిత అమ్మాయిలు అబ్బాయిల మధ్య సురేష్ కనపడగానే ఏదో ఆప్తమిత్రుణ్ణి చాలా రోజుల తర్వాత చూసినంత ఆనందం కలిగింది. సురేష్ కూడా రూపను చూడగానే కాలేజ్ మేట్ అని గుర్తించి సంతోషంగా, అరే, మీరు టైప్ నేర్చుకోవడానికి వచ్చారా అన్నాడు. "ఉమ్, మీరు నేర్చుకుంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి?" కుతూహలంగా అడిగింది రూప. ఏదో మొన్ననే 15 రోజుల నుంచి వస్తున్నాను. సెలవుల్లో తోచడం లేదు. పోనీ సాయంత్రం ఏదో కాలక్షేపం. ముందు ముందు ఎందుకన్నా పనికొస్తుందని. ఇంకా ఉద్యోగం దొరకపోయినా ఏ టైపిస్టుగానో ఏ ఆఫీసులోనో పని దొరక్కపోతుందా అని వచ్చాను నేర్చుకోవడానికి అన్నాడు నవ్వుతూ. మరి మీరు? టైపు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంటే మీలాంటి అందమైన అమ్మాయిలకి సెక్రటరీలుగా రిసెప్షనిస్టులుగా మంచి ఉద్యోగాలు గ్యారంటీగా దొరుకుతాయి అన్నాడు చనువుగా. అందమైన మీలాంటి అమ్మాయిలు అన్న అతని మాట రూప మీద మొదటి క్షణంలోనే పనిచేసింది. తన అందాన్ని పరోక్షంగా పొగిడిన అతను ఆమెకు చాలా నచ్చాడు. ఒక టీనేజ్ ఆడపిల్ల హృదయాన్ని ఎలా మీటాలో అలా మీటి వదిలాడు ఆ ఒక్క మాటతో సురేష్. నేను ఊరికే కాలక్షేపానికి వచ్చాను. అబ్బా, ఈ నెలకే ఇంట్లో కూర్చునేసరికి బోరు కొట్టిపోయింది. మా ఇల్లు హిమాయత్ నగర్లో. వాకింగ్ డిస్టెన్స్ సరే అని వచ్చాను అంది రూప. అరే, మీ ఇల్లు హిమాయత్ నగర్లోనా? చూసారా, ఇన్నాళ్ళ బట్టి ఆ విషయం తెలియదు. అఫ్కోర్స్ మీరు క్లాస్మేట్ కాదుగా, లేకపోతే మీ అడ్రస్సు బయోడేటా అంతా మాకు చేరేది ఎప్పుడో. పోనీలేండి, ఇప్పుడు ఎక్కించుకుంటాను డైరీలో అన్నాడు గమ్మత్తుగా నవ్వుతూ. రూప ఆ నవ్వుకి ఆ చూపుకి ముగ్ధురాలైంది మొదటి క్షణంలోనే. ఆ తర్వాత 3 నెలల్లో వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులైపోయారు. మొదట్లో ఇద్దరూ టైపు నేర్చుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఇంటికెళ్ళేటప్పుడు నెమ్మదిగా ఈ మాట ఆ మాట మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళు. కాలేజీ విషయాలు, సినిమాలు, పుస్తకాలు, ఫ్రెండ్సు, ఇద్దరి కబుర్లకి అంతు ఉండేది కాదు. రూపకి స్నేహితులంటే చాలా మాటలు అలా దొర్లిపోయాయి. అందులో సురేష్ చమత్కారమో ఆ మాటల ప్రభావానికి చాలా తొందరలోనే ఆకర్షితురాలయ్యింది. వారి పరిచయం 15 రోజులు గడిచేసరికి మంచి స్నేహంగా మారింది. ఇంకా 6 కూడా అవ్వలేదు. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చేస్తారు? కాసేపు అలా ట్యాంక్ బండ్ మీద కూర్చుందామా అనేవాడు సురేష్. అంతకంటే రూపకేం కావాలి? ఓ ఎస్ అంది రూప. అరే, లిబర్టీలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిందే అన్నాడొకరోజు. సినిమా అయితే చాలు, ఎంత చెత్తైనా చూడడానికి ఇష్టపడే రూప సంబరంగా వెడదామా అంది ఆరాటంగా. తను పిలిస్తే అభ్యంతరం చెబుతుందేమోనని సందేహించిన సురేష్ ఆమె అడగ్గానే చాలా ఆనందించాడు. ఆ రోజు సురేష్తో కలిసి చూడడం రూపకి కొత్త అనుభవం. ఇది వరకు గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళింది. 1-2 సార్లు క్లాస్ పిల్లలందరూ ఫేర్వెల్ పార్టీ అంటూ పార్టీ చేసుకుని పిక్చర్కి వెళ్ళారు. అలా బాయ్ ఫ్రెండ్తో ఒంటరిగా రావడం అదే ప్రథమం రూపకి. సురేష్ పక్కన కూర్చొని పిక్చర్ చూడడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఆమెకి. అసలే ఇంగ్లీషు పిక్చరు, దానికి తోడు రొమాంటిక్ పిక్చరేమో. సినిమా అంతా ముద్దులు, కౌగిలింతలు. సురేష్ని పక్కనుంచుకుని అవన్నీ చూస్తుంటే ఏదో అయింది. దానికి తోడు సురేష్ తెర మీద అలాంటి దృశ్యాలు వచ్చినప్పుడల్లా రూప వైపు కొంటెగా చూస్తూ నవ్వాడు. చీకట్లో కూడా అతని కళ్ళలో మెరుపు, ఆ కళ్ళలో మెదిలిన భావం స్పష్టం చూసి రూప సిగ్గుపడిపోయింది. సురేష్ చెయ్యి అంటీ అంటనట్టు అప్పుడప్పుడు ఆమెకు తగులుతుంటే ఏదో తెలియని పులకింత, మరేదో తెలియని అనుభూతిని కలిగించింది. రూప మొదటిసారిగా సినిమా సరిగ్గా చూడలేకపోయింది. తెరవైపు చూసుకున్న కథ ఏం జరుగుతుందో అసలు తలకెక్కలేదు. రూప సిగ్గుపడడం చూసి సురేష్, వై యు ఆర్ సో అన్కంఫర్టబుల్, సిగ్గేస్తుందా అని చెవి దగ్గర నోరు పెట్టి కొంటెగా అన్నాడు. బాగోలేవు ఆ సీన్లు. మన వాళ్ళ లవ్ సీన్లు వల్గర్గా ఉంటాయి. ఇవి చూడండి ఎంత న్యాచురల్గా ఉంటాయి చూస్తుంటే. అసహ్యం అనిపిస్తుందా? నిజం చెప్పండి, బాగోలేదు. హౌ డు యూ లైక్ ఇట్ అన్నాడు ఆమె వైపు వంగి. ఆమె మొహం మీదన అతని వెచ్చని ఊపిరి తగిలింది. ఊడో సువాసన, అతను రాసుకున్న లిరిల్ పౌడర్ వాసన రూపని మైమరుపులో పడేశాయి. అతని కళ్ళలో కళ్ళు కలపలేక తలదించుకుంది.
ఆమె శరీరం చిన్నగా వణికింది. రూపాలి అలజడి గుర్తించాడు సురేష్. అతనికి అమ్మాయితో ఎలాంటి అనుభవం మొదటిదే. రూప వైఖరి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉండడంతో అతనిలో ఉత్సాహం పెరిగింది. తను ఎక్కడికి రమ్మన్నా అభ్యంతరం చెప్పకపోవడం, సినిమాకి కూడా ఒంటరిగా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా భయపడకుండా రావడం అతన్ని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాయి. రూప హఠాత్తుగా అన్నాడు. అన్నాళ్ళు రూపగారు అనే సురేష్ రూప అనగానే ఆ గొంతులో మార్పుకి ఆశ్చర్యపడి తల తిప్పి చూసింది. సారీ రూపగారు. వద్దు వద్దు అలాగే పిలవండి అంది రూప. అయితే మీరు గీరు మానేసి నన్ను సురేష్ అనాలి. ఓకే. నిజంగా ఈ 20 రోజులలో మనం ఇంత ఫ్రెండ్స్లా అయిపోయాం అంటే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఈ టైప్ ధర్మమా అని మనం ఫ్రెండ్స్ అయ్యాం. రూపా టు టెల్ యూ ఫ్రాంక్లీ ఐ లైక్ యూ. కొంతమంది అమ్మాయిలలా మాట్లాడితే సిగ్గుతో ముడుచుకుపోకుండా మగాళ్లతో తప్పన్నట్లు ప్రవర్తించే అమ్మాయిలను చూస్తే నాకు ఎలర్జీ. నీలా ధైర్యంగా, ఫ్రాంక్గా, ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయిలు అరుదు. మీ ఆడపిల్లలు ఎంతసేపు డ్రెస్సులు వేసుకోవడంలో తప్ప మిగతా వాటిల్లో ఫార్వర్డ్గా ఉండరు. ఎన్ని కబుర్లు చెప్పినా మళ్ళీ మగాళ్లతో ఫ్రీగా ఉండరు. అంచేత ఐ లైక్ యూ అన్నాడు మెచ్చుకోలుగా. రూప పొంగిపోయింది ఆ పొగడ్తలకి. అతని ఐ లైక్ యూ అన్న మాట ఆమెకు బాగా నచ్చింది. ఆ రాత్రి రూప ఒక్క క్షణం నిద్రపోలేకపోయింది. ఎటు చూసినా సురేష్ రూపం తప్ప మరోటి కనబడలేదామెకి. ఐ లైక్ యూ అన్న అతని పొగడ్త ఐ లవ్ యూలా ఆమె మీద పనిచేస్తుంది. ఐ టు లైక్ యూ సురేష్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మనసులో పదే పదే అనుకుంటూ మంచం మీద దొర్లుతూ ఆ రాత్రంతా జాగారం చేసింది. తరువాత 2 నెలల్లోనే వారి ప్రేమ పరాకాష్ఠ చేరింది. రూప సురేష్ని మనసారా ప్రేమించింది. అతని కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడేంతగా అతని ప్రేమని నమ్మింది. అతని కోసం, ఆ ప్రేమ కోసం లోకాన్ని కూడా లెక్క చెయ్యలేదు. ఎవరన్నా చూస్తారేమోనన్న భయమన్నా లేకుండా అతనెక్కడికి రమ్మంటే అడ్డు చెప్పకుండా విచ్చలవిడిగా తిరిగింది. తల్లి తండ్రి ఏమంటారోనని కూడా ఆలోచించలేదు. రోజుకో అబద్ధం ఆడి రోజూ ఆలస్యంగా ఇల్లు చేరేది. మొదట్లో పద్మావతి అడిగినప్పుడల్లా అబద్ధాలు చెప్పేది. పద్మావతి కేకలు వేస్తే ఏం ఫ్రెండ్స్తోనూ ఎక్కడికి వెళ్ళలేనేమిటి అని దబాయించేది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపించితే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తారేమోనన్న ఆలోచన కూడా రాలేదు. అంతలా అతని ప్రేమ మైకంలో మునిగిపోయింది. సురేష్ సురేష్ తప్ప మిగతా లోకం ఒకటుందంటున్న విషయం ఆ 3 నెలల్లో ఆమెకి గుర్తు రాలేదు. సినిమాలు, పబ్లిక్ గార్డెన్స్, ట్యాంక్ బండ్ ఇవన్నీ పాతబడిపోయి కొత్త అనుభవం కావాలనిపించింది. సురేష్ యథాలాపంగా వేసినట్టు మాటల మధ్య ఆమె చెయ్యి మీద చెయ్యి వేశాడు. అదే మొదటి పురుష స్పర్శ. అందులో తను ప్రేమించిన సురేష్ స్పర్శకి రూప తనువెల్లా పులకరించింది. ఆమె నుంచి ఏం అభ్యంతరం రాకపోవడంతో ఆ చేతిని లాక్కోకుండా మరి కాస్త ముందుకు జరిపి ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని రూపా అన్నాడు నెమ్మదిగా. ఆమె చెయ్యి తన చేతిలో బిగించి రూప మాట్లాడలేని ఏదో స్థితిలో ఉండిపోయింది. కోపం వచ్చిందా రూప? మృదువుగా అడిగాడు సురేష్. తల అడ్డంగా మాత్రం తిప్పగలిగింది రూప. అమ్మయ్య, నీకు కోపం వస్తుందేమో, తిడతావేమో అనుకున్నాను రూపా. నిన్ను చూస్తుంటే, నిన్నెలా చూస్తూ ఊరికే ఉండాలని ఎంత కష్టంగా ఉందో తెలుసా? అసలు నీవు ఎందుకు ఈ టైప్ ఇన్స్టిట్యూట్కి వచ్చావు? అసలు నీవు ఇంత అందంగా ఎందుకున్నావు రూపా అన్నాడు ఏదో పడరాని యాతన పడుతున్నట్లు. రూప ఆ మాటలకి కరిగిపోయింది. తన మీద అతనికి కలిగిన ప్రేమకి మురిసిపోయింది. రాకపోతే నీవెలా కనిపించేవాడివి సురేష్? మనిద్దరం దగ్గరయ్యే వాళ్ళం. దగ్గరెక్కడయ్యాం? దగ్గరెక్కడ అవనిచ్చావు? చూడు మన మధ్య ఎంత దూరం ఉందో. గడుసుగా తమ మధ్య దూరం చేతితో కొలిచి అన్నాడు. ఇన్నాళ్లకు చెయ్యి పట్టుకోనిచ్చావు అని కూడా చేర్చాడు. ఏయ్, నేరం నా మీదకు తోస్తావా? నిన్ను గిరిగీసి నిల్చోమన్నానా? సురేష్ మొహం విప్పారింది. ఈజ్ ఇట్ వాట్ ఏ ఫూల్ అయ్యాం? చూసావా ఇన్నాళ్ళు ఎలా వృధా చేశానో అంటూ రూప ప్రోత్సాహంతో అతని మనసు ఉరకలు వేసింది. ఇంత అందాన్ని పక్కనుంచుకుని ఎన్ని రోజులు కాలయాపన చేశాను పశ్చాత్తాపపడుతున్నట్లు అంటూ ఆమె చెయ్యి అందుకుని రూపా ఇంకా
ఫూల్లా ప్రవర్తించను అంటూ ఆమె దగ్గరకు జరిగి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, మై రూప, మై లవ్, మై డార్లింగ్, ఐ లవ్ యూ అంటూ ఆమె పెదాలు అందుకున్నాడు. రూపకి ప్రపంచం అంతా గిర్రున తిరిగి చీకటైనట్లుగా పరవశురాలైపోయింది. ఒక క్షణం తరువాత ఆవేశంగా రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గట్టిగా బిగించింది. సురేష్ అంటూ వణిగింది. సురేష్కి అదే మొదటి అనుభవం కాబోలు. సన్నగా వణికాడు. రూపా, ముద్దు ఇంత తియ్యగా ఉంటుందని తెలిస్తే నీవు చెంపదెబ్బ కొట్టిన ముందు రోజే పెట్టుకునేవాడిని. 2 నెలల్లో ఎన్ని కిస్సులు? రోజుకొకటి చూసినా 60 మిస్ అయ్యేవాణ్ణి గాను చచ్చినా అన్నాడు ఆమె మొహం అంతా పెదాలతో అద్దుతూ. సురేష్, సురేష్ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది ఆ క్షణాలలో. అలా అవకాశం వచ్చినప్పుడల్లా ఏకాంతం కోసం వెతుక్కుని ఏ గార్డెన్లోనో సినిమా హాల్లోనో అవకాశం ఉన్నంత మేరకు సురేష్ ఆ అవకాశాన్ని వృధా పోనిచ్చేవాడు కాదు. అందుకు రూప ప్రోత్సాహమూ తక్కువలేదు. అలా ఒక నెల గడిచాక ఆ చిన్న చిన్న అనుభవాలు అనుభూతులతో సురేష్ తృప్తి పడలేకపోయాడు. కాస్త రుచి చూసి పూర్తిగా తినకుండా వదలడం ఎవరికన్నా కష్టమే. స్త్రీతో అనుభవం అసంపూర్తిగా విడిచిపెట్టడం ఏ పురుషుడికి ఇష్టముండదు. రూప అతన్ని దూరంగా హద్దుల్లో ఉంచితే ధైర్యం చేయడానికి జంకేవాడేమో కానీ రూప వైపు నుంచి అభ్యంతరం ఏమీ లేకపోవడంతో తను వట్టి ఫూల్లా ఇన్నాళ్ళు అందిన అవకాశాన్ని వృధా పోనిచ్చేస్తున్నాను అన్న భావన కలిగింది సురేష్కి. ఇంత ముందుకు వెళ్ళినవాడు మరి కాస్త ముందుకు వెళ్ళడానికి భయమెందుకు? రూప అంతగా వద్దంటే అప్పుడు చూడొచ్చు. మగాడు తను ముందడుగు వేయాలి కానీ రూప ఎలా వేస్తుంది అని ఆలోచించి ఓ రోజు, రూపా, రేపు నీకో సర్ప్రైజ్ అన్నాడు ఊరిస్తున్నట్లు. ఏమిటి అంది కుతూహలంగా. ఉహుం, ఇప్పుడు నీకేం చెప్పను. రేపు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి హోటల్ ద్వారకా దగ్గరకు రావాలి నీవు అన్నాడు. ఏమిటి పార్టీ ఇస్తావా? రేపు నీ బర్త్డేనా? ప్లీజ్ సురేష్, చెప్పు చెప్పు, సస్పెన్స్లో పెట్టి చంపకు అంది బ్రతిమలాడుతూ. రూప ఎంత ప్రాధేయపడినా ఊరించాడు తప్ప చెప్పలేదు. ఆఖరికి మర్నాడు 6 గంటలకి వచ్చాక చెబుతానని తప్పించుకున్నాడు. ఆ రాత్రంతా ఏమై ఉంటుందా అని ఊహాగానాలు చేసింది రూప. ఆఖరికి సురేష్ బర్త్డే అయి ఉంటుంది, పార్టీ ఇస్తాడు అనుకుంది. మర్నాడు హోటల్కెళ్ళాలని మరి కాస్త శ్రద్ధగా అలంకరించుకుని మరింత మంచి చీర కట్టుకుని ఇంట్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ కనుక కాస్త ఆలస్యం అవుతుంది రావడం అని చెప్పి బయలుదేరింది. హోటల్ బయట సురేష్ ఎదురుచూస్తూ నిల్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి అంది ఆరాటంగా రూప. అరే, అంత గాబరా ఎందుకు? లోపలికి రా, తెలుస్తుంది అంటూ ఆమెను వెంటబెట్టుకుని 2వ అంతస్తులో ఒక రూము దగ్గరికి తీసుకువెళ్ళాడు. రూము తాళం తీస్తుంటే రూపకి కాస్త అనుమానం వచ్చింది. తాళం తీసి రూప లోపలికి రాగానే ఒక్క ఉదుటున రూపను గట్టిగా కౌగిలించుకుని గుండెలకు హత్తుకుని ఆవేశంగా నలిపేస్తూ, ఇందుకు రమ్మన్నాను అర్థమైందా డార్లింగ్ అన్నాడు వణుకుతున్న గొంతుతో. రూప అతని కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి అయింది ఒక్క క్షణం. అతని ఆవేశం చూడగానే మొదటిసారిగా రూప భయపడింది. ఏదో తెలియని భయంతో ఆమె మొహం పాలిపోయింది. అతని కౌగిలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వదులు సురేష్, ముందు వదులు, ఇందుకా తీసుకొచ్చావు? ఇలా అంటే రాకపోదును, ఉండు సురేష్, ప్లీజ్, నాకు భయంగా ఉంది, నన్ను వదులు అంది దీనంగా. ఆమె పరిస్థితి ఏమిటో ఆమెకే తెలియదు. సురేష్ కౌగిలిలో కరిగిపోవాలని, అతని సన్నిధిలో మైమరిచిపోవాలని ఉంది ఒక పక్క. ఏదో భయం, ఏదో తప్పు చేస్తున్నానన్న భావం మరో పక్క. ఎవరికన్నా తెలిస్తే, ఏదన్నా అయితే అమ్మో, అమ్మా నాన్న చంపేస్తారు. ఈ భయాలు ఆమె వివేకాన్ని తట్టిలేపాయి. రూపా డార్లింగ్, నీ కోసం తపించిపోతున్నాను ఇన్నాళ్ళు. ఈ అవకాశం కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా? తమకంగా చూస్తూ ఆమె పెదాలు అందుకున్నాడు. నిగ్రహించుకోవడం రూపవశం కాలేకపోయింది. అతని భుజం మీద తలవాల్చి కంపిస్తున్న గొంతుతో, వద్దు సురేష్, పెళ్ళవకుండా ఇది వద్దు సురేష్, ఇన్నాళ్ళు నిన్నెప్పుడైనా వద్దన్నానా? ఇది వద్దు సురేష్, మా అమ్మ నాన్నకి తెలిస్తే చంపేస్తారు. పెళ్ళవకుండా ఇది వద్దు అంది అతని కౌగిలి నుంచి తప్పించుకుంటూ. సురేష్ మొహం ఎర్రపడింది. అతని ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. డిసప్పాయింట్మెంట్తో అతనికి కోపం వచ్చింది. జేబులో డబ్బు లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చి 1 గంట కోసం
30-40 ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ఆశగా ఎదురు చూసింది. అనుభవంలోకి రాకుండా రూప వారించడంతో సురేష్ మొహం గంటు పెట్టుకున్నాడు. ఇంతేనన్నమాట నా మీద ప్రేమ. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఎందుకు వద్దంటావు? అన్నాడు కినుకుగా. రూప చప్పున అతని గుండెల మీద తల ఆంచి అతని మెడ చుట్టూ చేతులు బిగించి సురేష్, సురేష్, ఐ లవ్ యూ యార్, సురేష్ ఐ లవ్ యూ. ఇది నీకు తెలియదా అని. ఇది వద్దు, ఏదన్నా అయితే అంది భయం భయంగా. సురేష్లో చల్లారిన ఆవేశం తిరిగి రాజుకుంది. యూ సిల్లీ, అంతేనా నీ భయం? నాకా మాత్రం తెలియదా? ఆ జాగ్రత్తలో నేను రాను. సురేష్, అది కాదు సురేష్, పెళ్ళయ్యే వరకు అదంతా వద్దు. భయంగా అతనికి కోపం వస్తుందేమోనన్నట్లుగా నెమ్మదిగా అంది. డోంట్ టాక్ ట్రాష్. పెళ్ళి పవిత్ర శీలం. అమ్మమ్మ కబుర్లు చెప్పకు. నీవింకా డేరింగ్ టైప్ అనుకున్నా. ఇంతేనా నీ ధైర్యం? ప్రేమించవచ్చు, కిస్ చెయ్యవచ్చు, కలిసి తిరగవచ్చు. దీనికేనా తప్పు? అప్పుడు లేని తప్పు ఇప్పుడొచ్చిందా? పవిత్రత అవన్నీ చేసినప్పుడు పోలేదా? ప్రెగ్నెన్సీ వస్తుందని, ఆడదానికి శీలం, పవిత్రత ఉండాలని మన వాళ్ళు ఈ నీతి సూత్రాలన్నీ తయారు చేసి ఆడదాన్ని బంధించారు. అవన్నీ నీవు నమ్ముతావా? ఇదంతా అంత ఇష్టం లేని దానివి ఇంట్లో కూర్చుని చక్కగా అమ్మా నాన్న తెచ్చిన వాడిని పెళ్లాడవలసింది. సురేష్కి కోపం వచ్చిందని రూపకి అర్థమైంది. సురేష్ని ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడం ఆమెకిష్టం లేదు. సురేష్కి అతని ప్రేమకి దూరమయ్యి తను బ్రతకలేదు. రూప మొహంలో భావాలు చదువుతూ ఆమె కాస్త మెత్తబడుతుందని గ్రహించాడు సురేష్. తరువాత ఒక అరగంట ప్రేమ గురించి, సెక్స్ గురించి లెక్చర్ ఇచ్చాడు. సెక్స్ లేని ప్రేమ నిలవదన్నాడు. సెక్స్కి ప్రేమకి అవినాభావ సంబంధం ఉందన్నాడు. మగవాడి వీక్నెస్ సెక్స్ కనుక ఆ విషయంలో మగాణ్ణి తృప్తిపరిచి బానిస చేసుకోవాలి ఆడది అన్నాడు. సెక్స్ వాంఛ తప్పు, పాపం, అవన్నీ పాత భావాలన్నాడు. ఆకలి ఎలాగో సెక్స్ కూడా ఒక ఆకలే. అది తీర్చుకోవాలనుకోవడం సహజం. ఏదో పెళ్లి కాకుండా పిల్లలు పుడితే ఆ పిల్లలకి సంఘంలో స్థానం ఉండదని ఇన్ని కట్టుబాట్లు పెట్టారు. ఇప్పుడు ఆ భయం లేకుండా 10 పైసలు పారేస్తే వచ్చే ఫ్యామిలీ ప్లానింగ్ సాధనాలు ఉండగా భయపడడంలో అర్థం లేదన్నాడు. విదేశాలలో ఎంచక్కా ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో చెప్పాడు. పెళ్లికి ముందే చక్కగా అన్నీ ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి కేవలం పిల్లల కోసం, కుటుంబం కోసం మాత్రమేనన్నాడు. ఎవరికి ఎలా తెలుస్తుంది అని ధైర్యం చెప్పాడు. నీకేం జరగకుండా చూసే పూచి నాదన్నాడు. అంతసేపు రూప దగ్గరికి లాక్కుంటూ ఆమె మొహాన్ని 2 చేతులతో బిగించి పెదాలతో అద్దుతూ ఆమె జుట్టు సవరిస్తూ ఆమె చెంపలు నిమురుతూ మృదువుగా ఆమెకి నచ్చచెప్తూ ఆమెను వశపరుచుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆక్రమించుకోవడం ఆరంభించాడు. రూప మైమరుపు మత్తులో పడి అతని వారించే శక్తి కోల్పోయి బలహీనంగా అతని చేతుల్లో ఇమిడిపోయింది. రూపకి ఆ అనుభవం చవిచూడాలని ఉంది కానీ ఏమవుతుందోనన్న భయం సురేష్ పోగొట్టి అభయహస్తం ఇవ్వగానే ఇంకా అడ్డు చెప్పి సురేష్కి కోపం తప్పించలేకపోయింది. మరో క్షణంలో అంతా మరిచిపోయింది రూప. ఇప్పుడు చెప్పు, ఎవరా కుర్రాడు? చదువుకున్నాడా? ఉద్యోగమా? వాళ్ళు మనవాళ్లేనా? భోజనాలు అయ్యాక రూపను పిలిచి డాబా ఎక్కింది పద్మావతి. డాబా మీద చలిగా ఉన్నా అక్కడైతే ఏకాంతంలో కూతుర్ని సావకాశంగా అన్ని విషయాలు అడగవచ్చునని అక్కడికి పిలుచుకు వెళ్ళింది. రూపకి మనసులో జంకుగా ఉంది. ఇన్నాళ్ళు ఇలాంటి స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏదో ఒకరోజు అన్న ఆలోచనే ఆమెకు రాలేదు. తల్లి ఏం అడగబోతోందో, వాటికి ఏ జవాబులు చెప్పాలో కూడా ఆలోచించే వ్యవధి లేకపోయిందామెకి. భోజనం చేస్తున్నంతసేపు అదే విషయం ఆలోచించింది. తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ఏం చేస్తారేం, తనకి నచ్చిన వాడిని తను చేసుకుంటుంది అని ధైర్యం కూడా తీసుకుంది. అతని పేరు సురేష్. కిందటేడు బీకాం పాసయ్యాడు. ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాంక్ పరీక్షలకి కూడా కడతాడట. కాలేజీలో నాకో ఏడాది సీనియర్. అంటే అప్పట్నుంచి అతను నీకు ఫ్రెండా? కాదు. అసలు అప్పుడు ఏదో కాలేజీలో అప్పుడప్పుడు చూశాను కానీ పరిచయం లేదు. టైప్ ఇన్స్టిట్యూట్లోనే కలుసుకున్నాం. అంటే ఈ 3-4 నెలల్లోనే ఇంత స్నేహం అయిందన్నమాట. అతని తండ్రేం చేస్తాడు? మనవాళ్లేనా? పద్మావతి ఆరా తీసింది. కులాల ప్రసక్తి రూప ఎత్తలేదు.
అతని తండ్రి లాయర్ అన్న మాట మాత్రం ఏదో మాటల్లో వింది. బ్రాహ్మల, అబ్రాహ్మల ఇలాంటి కులాల ప్రసక్తి తీసుకురావడం ఆధునికతకి భంగం అని ఈ తరం వాళ్ళ నమ్మకం. నిజంగా రూపకి ఆ విషయం తెలియదు. మనిషిని చూసి కులం గుర్తించడం కష్టం ఈ రోజుల్లో. సాధారణంగా మాటల్లో యాసని బట్టి కొంచెం పోల్చవచ్చు. సురేష్ మాటల్లే అదేం గుర్తించలేదు రూప. నిజంగా అతని కులం గురించి అడగాలని కూడా అంతవరకు ఆమెకు తట్టలేదు. అదేమిటే, ఏ కులం వాడో తెలుసుకోకుండానే ఎలా ప్రేమలో పడ్డావే? రేపు పెళ్ళి ఎలా చేసుకుందామనుకుంటున్నావు? బ్రాహ్మడు కాకపోతే మీ నాన్న ఒప్పుకుంటారనుకుంటావా? ఒసేయ్, ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అందరికీ కులాల మతాల పట్టింపులు వాటంతట అవే వస్తాయి. మనం ఇంకా అలా ప్రగతి సాధించలేదు. కాగితాలలో తప్ప కార్యాచరణలో లేదు. అబ్బా, ప్రేమకి కులాలు అడ్డురావమ్మా. ముందన్నీ అడిగి ప్రేమించుకుంటారేమిటి? రూప విసుగ్గా అంది. పెద్ద కబుర్లు చెప్పకుండా ముందు అతని కులం గురించి తెలుసుకో. ఇంతకీ అతనితో పెళ్లి విషయం ఎత్తావా? ఏమన్నాడు? ఆరాటంగా అడిగింది పద్మావతి. రూప కొంచెం తడబడింది. ఇంకా అడగలేదమ్మా. ముందు రోజే ఎవరన్నా అడుగుతారేమిటి? అడుగుతాను అంది గొణుకుతూ. ఒసేయ్, నీకు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. 3-4 నెలలు బట్టి అతనితో తిరుగుతున్నావు. ఇప్పటి వరకు పెళ్లి విషయం అడగలేదంటున్నావు. రేపు అతనికి ఆ ఉద్దేశం లేదంటే ఏం చేస్తావు? ఇప్పటికే నలుగురి నోళ్లలో నానావు. రేపు ఇదంతా అందరికీ తెలిసి ఎవడూ చేసుకోక అలా ఉంచి నీ బ్రతికేమవుతుందో ఆలోచించావా? నీకంత బుద్ధి లేకుండా పోయిందేం? ఎందుకీ చదువు? ఈ మాత్రం లోకజ్ఞానం లేకపోయాక? పద్మావతి తీక్షణంగా అంది. తల్లి మాటలు వింటుంటే రూపకి కొద్దిగా భయం కలిగింది. నిజమే, తను వెర్రిగా సురేష్ని ప్రేమించింది. కానీ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇంతవరకు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. తను అతిగా ప్రవర్తించి చాలా దూరం వెళ్ళింది అన్న భావం ఆ క్షణంలోనే కలిగింది. జవాబు ఇవ్వకుండా తలదించుకుంది. కూతురి మొహం చూసేసరికి పద్మావతికి ఏదో అనుమానం కలిగింది. ఉట్టి షికార్లు సినిమాలేనా? ఇంకా ఏమైనా ఉందా? నిజం చెప్పు అంది నిలేస్తూ. అబ్బా, ఏమిటమ్మా, నాకా మాత్రం బుద్ధి లేదనుకుంటున్నావేమిటి అంది దబాయింపుగా. వట్టి షికార్లే కాదు, కనీసం 6 సార్లన్నా అతనితో హోటల్లో గడిపినట్లు తల్లి తండ్రికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచిస్తుంటే రూప తను తొందరపడిందేమోనన్న భయం కలిగింది. పద్మావతి ఆ జవాబుతో కాస్త భారం దిగినట్లు సంతృప్తి పడింది. ఈ కాలం పిల్లలు చదువుకున్న వాళ్ళు అంత త్వరగా మాయమాటలకి బోల్తా పడరులే. ఏదో టీనేజీ వయసు, ఈ ఆకర్షణలు, ప్రేమలు అదంతా ఏదో అడ్వెంచర్ అనుకుంటారు కానీ అంత సాహసం చేయదు రూప అని నమ్మింది. రూప, అయిందేదో అయింది. ఆ అబ్బాయి ఇంకా చదువుతున్నాడు. ఇంకా చిన్నవాడే. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇప్పటి నుంచి పెళ్లి చేసుకుంటాడా? అసలు అతని అభిప్రాయం ఏమిటో అడుగు. పెళ్లి ప్రసక్తి తీసుకురా. అతనితో నీవు ముందు మాట్లాడాక తర్వాత సంగతి చూద్దాం. తరువాత మీ నాన్న వాళ్ళని కలుస్తారు. ఆస్తులు, ఆ అబ్బాయి ఉద్దేశం అన్నీ అడుగు. రేపు వివరంగానే. నీకు మీ నాన్న సంగతి తెలుసు కదా. ఈ ప్రేమలు తిరుగుడు అవన్నీ ఆయన ఒప్పుకోరు. ఆ అబ్బాయి కానీ కాదు అన్నాడంటే నాకు భయంగా ఉంది. పద్మావతి ఊహించడానికే భయపడింది. ఆ, లేదు అంటాడు. ఎందుకు చేసుకోడు? ఇన్నాళ్ళు తిరిగి చేసుకోనంటే ఊరుకుంటానేమిటి? దబాయింపుగా అంది రూప. ఊరుకోక ఏం చేస్తావేం? కూతుర్ని పరీక్షగా చూస్తూ అంది పద్మావతి. ఏం చేస్తానో చూద్దువుగాని. నేనేమంత వెర్రిదాని కాదు. ఇది వరకుల్లా చదువు సంధ్య లేని అమాయకురాలిని కాదు ధీమాగా అంది. అనుకుంటున్నావు. ఆడది ఎప్పుడూ మోసగింపబడడం అన్నది యుగ యుగాల నుంచి వస్తున్నది. ఎంత చదువుకున్నా, ఎంత అనుభవం ఉన్నా మగాడిదే పైచేయి. శారీరకంగా మానసికంగా బలవంతులు వాళ్ళు. ప్రకృతే ఆ వరం ఇచ్చింది వాళ్ళకి. మనం ఈనాడు మార్చలేం. చదువుకున్నందుకు, లోకజ్ఞానం అలవర్చుకున్నందుకు మనం వాళ్ళ చేత వంచించబడకుండా చూసుకోవడంలో తెలివితేటలు చూపాలు గాని ఓసారి వాళ్ళ వలలో పడ్డాక వాళ్ళు మోసగించినా, ఎంత అన్యాయానికి అక్రమానికి వడిగట్టినా మనం చేయగలిగింది ఏమీ ఉండదని తెలుసుకో రూపా. ఇదంతా నాకేదో భయంగా ఉంది. నీవు రేపు ఆ అబ్బాయిని కలుసుకుని అన్ని విషయాలు మాట్లాడే వరకు నా మనసులో ఉండదు. మీ నాన్న సంగతి తెలుసుకుంటే నాకు భయం వేస్తుంది.
ఒసేయ్, ఇన్నిసార్లు అడిగాను కన్నతల్లిని, నా దగ్గర అలా అబద్ధాలాడి మోసం చేస్తావా? రూపా, కూతురు ఏదో తప్పు చేసిందన్నది వీళ్ళ నోట వాళ్ళ నోట అనడం ఎంత బాధాకరమో నీకు బిడ్డలు పుట్టాక గానీ తెలియదు. నీవేం చేసేది? మంచో చెడో దాచకుండా తల్లిదండ్రుల దగ్గర దాపరికం లేకుండా చెప్పగలిగిన పిల్లలు మంచి పెంపకానికి గుర్తులు. నీవు సినిమాకెళ్ళు, షికార్లకెళ్ళు, ఫ్రెండ్స్తో తిరుగు, ఏం చేసినా ధైర్యంగా ఫలానా చోటికి వెళ్ళానని చెప్పగలిగిన ఆత్మస్థైర్యం నీకు నేను ఇవ్వలేకపోయానంటే బహుశా నా పెంపకంలో లోపమేమో. రూపా, నీ కోసం మీ నాన్నతో ఎన్ని విషయాలలో దెబ్బలాడలేదు. బెల్ బాటమ్స్ వేసుకుంటానంటే, జుట్టు కత్తిరించుకుంటానంటే, పార్టీలకు వెడతానంటే, టైపుకు వెడతానంటే ఏది వద్దన్నాను? అన్నిటికీ మీ నాన్నతో వాదించి ఒప్పించాను. ఇది నీవు నాకు అలా ముందు ఎందుకు చెప్పలేదు? నీకంతగా అతను నచ్చితే మీ నాన్నని ఒప్పించి పెళ్ళి అయ్యేట్టు చూసేదాన్ని కదా. ఇలా నలుగురి నోళ్లలో పడే కంటే, తల్లిదండ్రుల పరువుతో ఆడుకునే కంటే, తల్లిదండ్రులతో నిజాయితీగా ఉన్న విషయం చెప్పడం మంచిదని తోచలేదా? నీ మేలు కోరేవాళ్ళు మాకంటే ఎవరన్నా ఉంటారా? పద్మావతి ఆవేదనగా అంది. తల్లి మాటలు వింటుంటే రూప గిల్టీగా ఫీల్ అయింది. తల్లి ఇచ్చిన చనువు, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరిచానేమోనన్న భావంతో బాధపడుతూ తలదించుకుంది. పద్మావతి నిట్టూర్చి లేచి నిల్చుని, సరే, ముందు రేపు అతనితో మాట్లాడాక మిగతాది ఆలోచిద్దాం. అన్నీ అడుగు, పద కిందకి అంటూ కిందకి దారితీసింది.